నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ ఆగస్టు నెలలో 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో అండి, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు పరిహారం ఏంటండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే గ్రహగమన గతులు అనేవి ఉంటాయి. మనం ఒకసారి పరిశీలన చేస్తే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో ఉన్న శని, పంచమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక, తృతీయ స్థానంలో రాహు, దాంతోపాటు శుక్రగ్రహం యొక్క కొత్త ప్రభావం, రవి యొక్క ప్రభావం, బుధుడి యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి ప్రభావాలు వీళ్ళకి చూపిస్తున్నారంటే, ఇక్కడ సప్తమ అష్టమాల్లో రవి యొక్క సంచారం, అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, అలానే నెలాఖరికి శుక్రుడు మారటం, కన్యారాశిలోకి సంచారం చేయటం, భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. విభిన్నమైన ఫలితాలు అంటే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల సంతానం సౌఖ్యము, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక పరంగా ఆదాయంతో పాటు అనుకున్నవన్నీ కూడా సాధించటం, ఆ అనుకున్నవన్నీ కూడా సాధించడం, మంచి ఉద్యోగము, పని పట్ల ఉత్సాహము, దాంతోపాటు ఇంటి యందు శుభకార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఈ నెలాఖరులో మంచి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే వ్యాపారమునందు మంచి లాభాలతో పాటు సంగమనందు గౌరవము, చేయి వృత్తిలో ఆదరణ, కీర్తి ప్రశ్నలు, కార్యసాధనతో పాటు నూతన వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు, ప్రారంభం చేసుకోవచ్చు. ఉన్న వ్యాపారాల వాళ్ళు వేరే చోట విస్తరణ చేసే అవకాశాలు, అలానే ఓర్పుకు తగ్గట్టుగా ఆదాయము, అధిక శ్రమకు తగ్గట్టుగా రికగ్నైజ్డ్ అంటే ఆ సంస్థ అనేది, ఆ ఇన్స్టిట్యూషన్ అనేది వీళ్ళని గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. మనోధైర్యము, చురుకుదనంతో ఎక్కువగా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు సాధ్యం కాని హామీల విషయంలో మటుకు ముందుకు వెళ్ళకూడదు. అంటే సాధ్యం కాదు అంటే ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, మనం చెయ్యలేము అనే వాటికి మటుకు వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. వచ్చే అవకాశాలను వదులుకోకూడదు. అంటే ఎవరో ఇచ్చే అవకాశం కాదు, ఎవరో ఇస్తారని మనం బద్ధకంగా కూర్చోకూడదు. వచ్చే అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అలానే చిన్న చిన్న తగాదులు ఎక్కువగా ముందుకు వెళ్ళకూడదు. అంటే మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళు గొడవ పడుతున్నారు, ఇదంతటికీ కారణం ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు వల్ల ఏర్పడుతుంది తగాదులు, గొడవలు. అలానే జన్మ శని వల్ల కూడా ఏర్పడుతుంది. అంటే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అనేది ఇంపార్టెంటే. అంటే గైనకు సంబంధించిన విషయాలు కానీ, కాళ్ళు చేతులకు సంబంధించిన విషయాల్లో కానీ, స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో కొద్దిగా వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. అంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం మహాభాగ్యం అన్న, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో, అంటే ఒక గుడ్ యూనివర్సిటీలో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే మంచి విశ్వవిద్యాలయంలో కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తితోటి మంచి ర్యాంకు, అలానే పోటీ పరీక్షలు గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్లు కాకుండా ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తులకు కూడా మంచి ఆశించినంత ఉద్యోగం వస్తుంది అని అర్థం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బంధువులు వృద్ధి చెందుతారు, అంటే బంధువులందరూ కలుస్తారు. ధనలాభం కలగటం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తుంటారు. అంటే మనసులో ఉండే వాంఛలన్నీ కూడా వాళ్ళకి ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సంతాన శత్రు సమస్యలు చిన్నవి ఏర్పడుతుంటాయి. అంటే సంతానపరంగా శుభప్రదంగా ఉన్నా చిన్న ఇంకా డెవలప్ చెందలేదంటే మనకి ఆశ ఒకటి ఉంటుంది కదా, డిజైర్ అనేది. డెవలప్ చెందుతున్నా కూడా ఇంకా డెవలప్ చెందాలనే ఒక ఆకాంక్షతో ఉంటారు కొంతమంది. అలానే శత్రు సమస్యలు కొంత వెంటాడుతుంటాయి. ఎవరిని నమ్మకూడదు. భార్యాపుత్రుల విషయంలో ఏది కూడా భార్యాభర్తల మధ్యలో అరమరికలు లేకుండా బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి.
అంటే భర్త యొక్క ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టాలి, భార్య యొక్క ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధ పెట్టాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే అభిప్రాయ భేదాలు వస్తాయంటే పెద్దగా రావు, కానీ చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. అలానే గైనకి సంబంధించిన ప్రాబ్లంలో జాగ్రత్త ఉండాలి. అంటే గర్భ సంబంధమైన అనారోగ్య విషయాలు, విరోధ భావాలు ఎక్కడ కూడా కలగకుండా ఉండాలి. శ్రమకి తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయి? ఆరోగ్య సమస్యలు అంటే గైనకి సంబంధించిన ఇష్యూస్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. దాంతోపాటు కీర్తి, ధనాదాయం బాగా పెరుగుతుంది. స్థాన భ్రంశం అంటే స్థానచలనం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే సంకల్ప సిద్ధి, వ్యవహారంలో చురుగ్గా ఉంటారు. అంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు మంచి చేస్తాడు, తృతీయ స్థానం రాహువు మంచి చేస్తాడు. అలానే వీళ్ళకి శుక్రగ్రహం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అష్టమ స్థానంలో శుక్రుడి వల్ల కూడా స్థిరాస్తుల వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం చేపట్ట వెళ్ళని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తారు. అంటే ఒక జీవితానికి ఒక ఎస్టిమేషన్, ఒక క్యాల్కులేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి వల్ల కూడా వాళ్ళకు కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి వల్ల కూడా కొద్దిగా అనుకూలంగా ఉండటం, ఉద్యోగ భద్రత బాగా ఎక్కువ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలే ఒకటి ఉంటుంది. గైనకి సంబంధించిన విషయాల్లో, శత్రువుల విషయంలో, బంధువుల విరోధ భావాలతో ఉండకుండా ఉండటం మంచిది. అంటే ఈ మూడింటిని కూడా కొద్దిగా చర్య తీసుకోవాలి. అలానే వ్యవహారం అనవసరంగా తిరగకూడదు. వృధా భ్రమణాలు అంటారు, అనవసరంగా కొంతమంది తిరుగుతుంటారు. అలాంటి వాటికి తిరగకూడదు. అనవసరంగా స్థానభ్రంశం జరిగే అవకాశాలు ఉంటాయి. కొంత గృహాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మన వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, మధ్యవర్తిత్వం అనేది అస్సలు పనికిరాదు. కొన్ని తగాదాలు జరుగుతుంటాయి, చిల్లరగా జరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే మధ్యవర్తిత్వం వల్ల వీళ్ళకి తగాదులు వీళ్ళ నెత్తి మీద వేసుకున్నట్టు అవుతుంది. అలాంటి విషయాలు జాగ్రత్త ఉండాలి. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొద్దిగా ముందుకు వెళ్ళకూడదు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ ఎంత మితంగా వాళ్ళతోటి ప్లాట్లు విక్రయించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. గృహ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలు కూడా పెరుగుతుంటుంది. రైతులకి వ్యవసాయం చేసేటప్పుడు ఏ విత్తనాలు వేయాలి, ఏ పంట వేయాలని కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. దానివల్ల మనకు కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి పరిహారాలండి? వీళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం మంచిది. దాంతోపాటు శని యొక్క ఆరాధన, అంటే జన్మశని కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా శని యొక్క ఆరాధన చేయాలి. అంటే శనివారం రోజున చక్కగా శని హోరలో ఏదైనా సరే శివాలయంలో నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయాలి. అలానే పండ్ల రసంతో, చెరుకు రసంతో, పంచామృతంతో అభిషేకం చేయటం మంచిది. దాంతోపాటు నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, అలానే శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారాయణం చేయాలి. అంటే త్రిపుర సుందరీ దేవి స్తోత్ర పారాయణం చేయాలి. ఆ పారాయణం మాత్రం చేయాలి. అది ఎప్పుడు చేయాలి? శుక్రవారం రోజున ప్రాతకాలంలో కానీ, శుక్రవారం రోజున ప్రాతకాలం అంటే శుక్రహోరలో చేయాలి. అలానే బ్రాహ్మీ ముహూర్తంలో కూడా చేయొచ్చు. ఇది తెల్లవారుజామున పూట. తర్వాత సాయంకాలం వచ్చే ప్రదోషకాల సమయంలో ఈ స్తోత్ర పారాయణం చేయడం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలా మంచిది. దానివల్ల చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ శుక్రవారం రోజున కుదరలేదంటే గురువారం కూడా చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.